జర్మనీలో మాస్టర్స్ ఫ్రీ అనుకొని వస్తే లైఫ్ ఎట్లుంటది? సో, ఈ వీడియోలో మనం జర్మనీ పాజిటివ్స్ ఇంకా నెగెటివ్స్ గురించి మాట్లాడదాం. నా పేరు భాను. నేను జర్మనీలో హోక్స్‌లా స్ట్రాల్‌జన్‌లో నా మాస్టర్స్ ఫినిష్ చేసిన. సో, ఇప్పుడు మనం ఈ వీడియోలో జర్మనీకి మాస్టర్స్ చేయడానికొస్తే పాజిటివ్స్ ఇంకా నెగెటివ్స్ ఏమేమి ఉంటాయి తెలుసుకుందాం. ఇంకిట్లా జర్మనీ రిలేటెడ్ ఇన్ఫో గురించి ఏమైనా గావాలి అనుకుంటే, లేదా ఇంకా జర్మనీలో మాస్టర్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే, మీరు నా వీడియోస్‌ని లైక్ జేసి, షేర్ జేసి, సబ్స్క్రైబ్ జేయండి. అండ్ ఇట్లనే ఎంకరేజ్ జేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా కన్సిస్టెంట్‌గా పెడుతూ ఉంటా. సో, ఇప్పుడు పైన చెప్పినట్టు మ్యాటర్‌లోకెళ్తే ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి జర్మనీలో నీకు ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే ఇక్కడ నీకు మోస్ట్‌లీ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో, పబ్లిక్ యూనివర్సిటీస్ నీకు ఎడ్యుకేషన్‌ని ఫ్రీగా ఇస్తాయి. ఫ్రీగా అంటే కంప్లీట్ ఫ్రీ అని గాదు. నీకు ఎవ్రీ 6 మంత్స్‌కి సెమిస్టర్ ఫీ అని జెప్పి ఉంటది. అది గూడా చాలా తక్కువుంటది. దాన్ని ట్యూషన్ ఫీ అంటారిక్కడ. అది గట్టేస్తే సరిపోద్ది. ఇంకా వేరే కంట్రీస్‌లో మనం లాక్స్ స్పెండ్ చేసినట్టు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎట్లుంటదా అంటే, ఎడ్యుకేషన్ అయితే బావుంటది. ప్రాక్టికల్ నాలెడ్జ్ గూడా చాలా గెయిన్ జేయొచ్చిక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ గురించి. వేరే కంట్రీస్‌లో కంపేర్ చేస్తే ఇక్కడ లైఫ్ అయితే చాలా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటది. ఆ టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక మాస్టర్స్ చేయనీకొస్తున్నప్పుడు మనం ఎక్కువ చూసుకునేది ఏంటంటే పార్ట్ టైమ్స్. పార్ట్ టైమ్స్ ఉంటాయా? ఉండవా? అంటే పార్ట్ టైమ్స్ అయితే బానే ఉంటాయి. ఇంకా సిటీని బట్టి పార్ట్ టైమ్స్ బానే ఉంటాయి. కాకపోతే ఇక్కడ నువ్వు చేసిన ప్రతి వర్క్ లీగల్లీ రికార్డ్ అయ్యి ఉంటది. నీకొక స్టాయర్ నంబర్ అని చెప్పి ఉంటది. విచ్ ఈస్ టాక్స్ నంబర్. సో, ఇక్కడ టాక్స్ నంబర్ పైనే నీ వర్కింగ్ అవర్స్ అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నువ్వు లీగల్‌గా 280 ఆఫ్ డేస్ లేదా 140 ఫుల్ డేస్ వర్క్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం నెగెటివ్స్ మాట్లాడుకుందాం. నెగెటివ్స్ అని చెప్పలేం గానీ, ఛాలెంజెస్ ఇన్ జర్మనీ అని చెప్పి అనొచ్చేమో. సో, ఇందాక చెప్పిన కదా గుర్తుపెట్టుకోను అని చెప్పి. ఇప్పుడు చెప్తా వినండి. సో, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మీకు జర్మనీకి రావాలి అంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నువ్వు చేసే కోర్స్ ఇంగ్లీష్‌లో ఉండొచ్చేమో గానీ, నువ్వు జర్మనీలో లైఫ్ లీడ్ చేయాలి అంటే మాత్రం పక్కా జర్మన్ లాంగ్వేజ్ రావాల్సిందే. సో, జర్మనీకి రావడం చాలా ఈజీయే. కాకపోతే జర్మనీలో బతకాలంటే మాత్రం అంత ఈజీ కాదు. ఏం చెప్పావురా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటారు నీకు, "ఏం కాదు వచ్చేసేయి, వచ్చినాక నేర్చుకోవచ్చు." లేదంటే ఇక్కడ మనుషులతో మాట్లాడితే జర్మన్ లాంగ్వేజ్ వచ్చేస్తదని గానీ, అట్లా అనుకోని నువ్వు వచ్చినావా నీ బతుకు అయిపోయినట్టే. ఇక్కడ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నీ స్కిల్ సెట్టో, టాలెంటో ఫస్ట్ ఎవడు అడగడు. నీకు లాంగ్వేజ్ వచ్చా అని అడుగుతాడు. నీకు లాంగ్వేజ్ వస్తే నీ ప్రిఫరెన్స్ ఉంటది. లేదా అంటే డౌటే. నీకు లాంగ్వేజ్ వస్తే లైఫ్ ఎంత ఈజీగా అయితదంటే ఇక్కడ, పార్ట్ టైమ్స్ ఈజీగా దొరుకుతాయి. ఇంగ్లీష్‌లో కూడా దొరుకుతాయి నీకు పార్ట్ టైమ్స్. కాకపోతే ఏంది అంటే జర్మన్ వస్తే ఇంకా రాంగానే పార్ట్ టైమ్స్ దొరుకుతాయి నీకు. దాంతో పాటు నీకు మెయిన్ జాబ్స్, ఇంటర్న్‌షిప్స్, థీసిస్ గాని అన్నిటికి నీకు లాంగ్వేజ్ అవసరం. సో, మెయిన్ జాబ్‌కి అట్‌లీస్ట్ నీకు బీ2 లెవెల్ లాంగ్వేజ్ అన్నా రావాలి. సో, ఇక్కడికొచ్చి నేర్చుకుంటా లేదంటే ఇక్కడికొచ్చినాక నేను లాంగ్వేజ్ కోర్స్ ఫినిష్ చేస్తా అంటే కుదరదు. అక్కడే అట్‌లీస్ట్ ఏ2 లెవెల్ ఆర్ బీ1 లెవెల్ వరకు నేర్చుకుంటే బావుంటది. సరే ఏముంది ఏదో ఒకటి నేర్చుకుందాం అని జెప్పి ఏదో ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌కో బోయి లేదా అంటే ఏదో యాప్స్, యూట్యూబ్ అని జెప్పి నేర్చుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అవిట్లలో పైసలు తక్కువుండొచ్చు గానీ నీకు లాంగ్వేజ్ అయితే అంత ఈజీగా రాదు. సో, కొంచెం మంచి రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్స్ జూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ గోతేలో జూసుకొని గోతేలో నేర్చుకోండి చాలా బెటర్. నీకు లాంగ్వేజ్ వస్తది. ప్లస్ ఆ సర్టిఫికేట్ యూజ్ అయితది. సో, నేను గూడా ఇక్కడికొచ్చే ముందు ఇదే తప్పు జేషిన. ఏదైతే ఏముందని జెప్పి నేర్చుకున్నా. కాకపోతే నాకిక్కడికొచ్చినాక చాలా ఇబ్బందయింది. సో, మీరు ఆ తప్పు చేయొద్దని జెప్తున్నా. సో, ప్రాపర్‌గా నేర్చుకొని రండి. అండ్ మంచి ఇన్‌స్టిట్యూట్స్‌లో నేర్చుకొని రండి. సో, ఇప్పుడు మనం జర్మనీలో మాస్టర్స్ గురించి మాట్లాడుకుందాం. జర్మనీలో మాస్టర్స్ నీకు జనరల్‌గా 3 సెమిస్టర్ కోర్సెస్ ఉంటాయి. లేదా 4 సెమిస్టర్ కోర్సెస్ ఉంటాయి. సో, 3 సెమిస్టర్ కోర్సెస్‌కి 90 క్రెడిట్స్ ఉంటాయి. 4 సెమిస్టర్ కోర్సెస్‌కి 120 క్రెడిట్స్ ఉంటాయి. బట్ 3 సెమిస్టర్, 4 సెమిస్టర్ అన్న మాత్రాన నువ్వు 2 ఇయర్స్‌లోనే ఫినిష్ చేయాలని రూల్ లేదు. నువ్వు 2 ఇయర్స్‌లో ఫినిష్ చేస్తే బావుంటది. నీకు టైం దొరుకుతది తర్వాత. బట్ చేయకున్నోడు నువ్వు డీమోటివేట్ అయ్యి లేదా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక చాలా నార్మల్ అది. ఇక్కడ నీకు మాస్టర్స్ ఫినిష్ చేయడానికి 2 ½ ఇయర్స్ లేదా 3 ఇయర్స్ టైం పడతది యావరేజ్‌గా. సో, వేరే కంట్రీస్‌లో నువ్వు 2 ఇయర్స్‌లో మాస్టర్స్ ఫినిష్ చేసి జాబ్ తెచ్చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటే అట్లా కుదరకపోవచ్చు ఇక్కడ. అట్లనే పేరెంట్స్‌కి కూడా ఫాల్స్ హోప్స్ ఇస్తాము. 2 ఇయర్స్‌లో మాస్టర్స్ అయిపోతది. జాబ్ తెచ్చేసుకుంటా అని చెప్పి. అట్లా ఫాల్స్ హోప్స్ ఇవ్వకుండా కొంచెం క్లియర్‌గా జర్మనీలో ప్రాసెస్ ఎట్లుంటదని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేసి వస్తే చాలా బెటర్. ఇప్పుడు 3 సెమిస్టర్ కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్‌గా 3 సెమిస్టర్ కోర్సెస్‌లో నీకు ఫస్ట్ 2 సెమిస్టర్స్ వచ్చేసి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ రాసుకొని ఆ 2 సెమిస్టర్స్ అయిపోతది. ఇంకా లాస్ట్ సెమిస్టర్ మాత్రం థీసిస్ చేయాలి పక్కా. సో, 4 సెమిస్టర్ కోర్సెస్ కూడా 3 సెమిస్టర్ కోర్సెస్ లాగానే ఫస్ట్ 2 సెమిస్టర్స్ సబ్జెక్ట్స్‌కి పోతాయి. నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేసి ఇంటర్న్‌షిప్ చేయాలి. కొన్ని యూనివర్సిటీస్‌లో ఇంటర్న్‌షిప్ మ్యాండేటరీ ఉంటది. కొన్ని వాటిలో మ్యాండేటరీ అవసరం లేదు. ప్రాజెక్ట్ చేయొచ్చు లేదంటే ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ సెమిస్టర్ వచ్చేసి పక్కా థీసిస్ చేయాలి. సో, ఇంటర్న్‌షిప్స్‌కి, థీసిస్‌కి సెకండ్ సెమిస్టర్ స్టార్టింగ్ నుండి అప్లికేషన్స్ స్టార్ట్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్.
ఎగ్జామ్స్ వేరే కంట్రీస్లో ఉన్నట్టు అసైన్మెంట్స్ లేదా అంటే క్విజెస్ అట్లేం ఉండవు ఇక్కడ. పక్క మనం ప్రాపర్గా స్కూల్లో పోయి ఎట్లా రాసినాం అట్లనే రాయాలి. ఇంకోటి సబ్జెక్ట్ కూడా నువ్వు వన్ డే బ్యాటింగ్ చేస్తా నేను ఒక రోజులో నేర్చుకుంటా అంటే అస్సలు కుదరదు. ఎందుకంటే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉంటే మాత్రమే పాస్ అవ్వగలుగుతావు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నువ్వు జర్మనీలో ఒక సబ్జెక్ట్ 3 times ఫెయిల్ అయినావా అంటే యూనివర్సిటీ నుంచి అవుట్. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి. జర్మనీలో ప్రైవేట్ యూనివర్సిటీస్కి రావచ్చా రావద్దా అంటే రావచ్చు, వాళ్ళ ఇష్టము. కాకపోతే ఏంటి అంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఫీ కట్టి అట్లనే ఇక్కడ బ్లాక్ అకౌంట్ అని ఉంటుంది, ఆ అమౌంట్ బ్లాక్ చేసి ఇక్కడికి రావచ్చా అంటే నేను వేస్ట్ అనే చెప్తా. లేదా పర్టికులర్ కోర్స్ ఇక్కడే ఉంటుంది, నాకు ప్యాషన్ ఆ కోర్స్ చేయడము, ఇంట్లో ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్ అనుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ ప్రిఫర్ చేయొచ్చు. లేదు అంటే చేయొద్దు అని చెప్పి నా ఒపీనియన్. అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇక్కడికి వస్తే చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే నీకు ఏ మాస్టర్స్ దేంట్లో చేయాలని చెప్పి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. అండ్ ఇంటర్న్షిప్స్ కానీ థీసిస్ కానీ కొంచెం ఈజీగా దొరుకుతాయి నీకు. దాంతోపాటు విచ్ లీడ్స్ టు యర్ మెయిన్ జాబ్. నీకు మెయిన్ జాబ్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇవి జర్మనీలో ఉండే మెయిన్ ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ని గుర్తుపెట్టుకొని జర్మనీలో మాస్టర్స్ ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకునే ముందు ప్రాపర్గా రీసెర్చ్ చేసి అన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. ఇంకా జర్మనీలో వెదర్ విషయానికి వస్తే సమ్మర్, ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. చచ్చిపోమ్మా. వింటర్, చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా. షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. స్ప్రింగ్, ఆటమ్. ఏంట్రా ఏంటి గొడవ? ఆకులు రాలాయి సార్. కనపడుతుందిగా. ఇంకా కామన్ వెదర్ విషయానికి వస్తే ఇట్లుంటుంది. సో అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటిది, కన్సల్టెన్సీస్కి వెళ్ళాలా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా. ఇంకా అప్పటి వరకు వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైంది? అయిపోయింది, మర్చిపోయాడు. ఓకే, లైక్ కూడా చేయండి వీడియోని.